మెగాస్టార్ చేతికి కత్తి. భూమి గుండ్రంగా ఉందన్నట్లు గిరగిరా తిరుగుతోంది కత్తి సినిమా. మురుగదాస్ తీసిన హిట్ మూవీని ఠాగూర్ మధు తీసుకుని డబ్ చేశాడు. కానీ అది స్ట్రైట్ గా చేస్తే పెద్ద సినిమా అవుతుందన్నారు అంతా. దాంతో హీరోల వెంట పడుతున్నాడు ఆయన. పవన్, బన్నీ, ఎన్టీఆర్ ఇలా చాలా మంది దగ్గరకు వెళ్ళిందని వినికిడి. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ కు జాయిన్ అయ్యాడు. డైరెక్టర్ గా గోపీచంద్ మల్లేని ఫిక్స్ చేసుకున్నారు. ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ ఇంతలో ఏమైందో ఆగింది. ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కు మెగాస్టార్ చిరంజీవి చేతిలోకి వచ్చిందని. ఇదే బ్యాచ్, అదే కదా, హీరో మెగాస్టార్ అన్నమాట. కానీ ఇక్కడ చిన్న సమస్య వచ్చింది. చిరు 150వ సినిమా నిర్మాత చరణ్ అని ముందే అనేశారు. మరి ఇప్పుడు ఠాగూర్ మధు అనో దిల్ రాజు అనో అంటే ఎలా? అందుకే డిస్కషన్లు ప్రారంభమయ్యాయని వినికిడి. మరి ఏ విధంగా సెటిల్ చేసుకుంటారో? సెటిల్ అయితే మంచిదే. చిరుకు చక్కగా నప్పే సినిమా అది.